నాగరాజు లీలలో ఒకటి వెలుగులోకి వస్తున్నది. సిట్ పూర్తిగా దర్యాప్తు అంతా తేల్చామంటున్నారు. కస్టోడియల్ డెత్ జరిగింది అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం. అలాగే కోర్టులో కూడా ఇప్పుడు వాదోపవాదనలు అవుతున్నది. రిమాండ్ కూడా ఇమ్మని అడిగారు. రిమాండ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. చాలా ఆయన దాటవేస్తున్నాడు, పూర్తిగా చెప్పట్లేదు. అసలు బాడీ ఎక్కడుందో ఇంకా పెదవి విప్పలేదు. అందుకని మేము కస్టడీకి కోరామని రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ ప్రకటించింది. చాలా దారుణమైన తీవ్రమైనది. బహుశా దేశ చరిత్రలో కూడా ఇది ఒక ఇదే అవ్వచ్చు. ఎందుకంటే అసలు మొత్తం మాయం చేసి ఒక నెల రోజుల పాటు దాన్ని సాగదీసి ఇప్పటికి కూడా అది చేయకూడదు అన్న పద్ధతిలో కొంతమంది ఆందోళనలు, లేకపోతే అతని నేర నేపథ్యం గురించి చర్చ, ఇదంతా చూస్తుంటే అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నారు కదా, రూల్ ఆఫ్ లా అంటే రూల్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, రూల్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్ కాదు, రూల్ ఆఫ్ పోలీస్ కాదు. రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూల్ ఆఫ్ పోలీస్ ఆర్ ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్మెన్. పోలీస్ అంటే అందరు కాదనుకోండి, ఏ సెక్షన్ ఆఫ్ పోలీస్మెన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి ఇదే రూల్ ఆఫ్ లా అంటే అది ఎలా కుదురుతుందండి? ఇక్కడ ఉదాహరణకు అంబటి రాంబాబు ఇంకొకరు ఈ ఫోటోలు బయటికి తెచ్చి మీడియాలో వచ్చి అది కూడా 3-4 రోజుల పాటు కొనసాగుండకపోతే అసలు ఏమై ఉండేది? శవాన్ని మాయం చేయడం కాదు, కేసు కూడా మాయం చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. మీరు అన్నట్టుగా ఆయన ఇప్పుడు కూడా దాటవేత సమాధానాలు, చాలా వాటికి దాటవేత సమాధానాలే చెప్తున్నారు. 1-2 సమాధానాలు తప్ప ఇంకొకటి ఆయన ఏమీ చెప్పడం లేదు. ఇంకొకటేమో అసలు ఆయన తీసుకోవడమే మహాపరాధం అని ఆయనకు మద్దతుగా చాలామంది ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళ కోపం వాళ్ళకు ఉంది. ఇది ఇంత పెద్ద వ్యవస్థలో ఒకటి జరిగితే ఒక్కరినే ఎందుకు దీన్ని చేస్తున్నారు? ఒక సిఐ నాగరాజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లేదా సిఐ నాగరాజునే ఎందుకు బలిపశువుని చేస్తున్నారు? ఈయన చాటున చాలామంది తప్పుకుంటున్నారు అనే ఒక ఆరోపణ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు కూడా ఈరోజు నేను 2-3 పత్రికల్లో చూసి, అంటే ఒకవైపు నుండే పత్రికలు కాదు, 2-3 వైపున ఉండే పత్రికలు లేదా మీడియా అది చూసినప్పుడు నేను ఒక నేర నేపథ్యం ఆయన తెచ్చి ఏదో చేస్తే నా మీద మీరు టార్గెట్ పెడతారా, నా మీద చేస్తారా అని ఆయన ఒక విధమైన ఆవేదన వ్యక్తం చేశాడు అనేది ఒకటి. రెండవది, ఇంత జరిగిన తర్వాత నన్ను ఒక్కనే ఎందుకు పెడుతున్నారు అనేది రెండోది. మూడోది, ఆయనకు కొన్ని ఆఫర్లు ఇచ్చారు. ఏది మీకు తర్వాత మేము చూసుకుంటాం కదా, ముందు ఎక్కువ దీన్ని పెంచకుండా చూడండి అని చెప్పారు అని ఇవి కొన్ని కథనాలు. 4వ కథనాలేమో మీరు ఎలా తీసిపోతారో మేము చూస్తామని అడ్డం పడితే ప్రభుత్వానికి అది కూడా సమస్య కదా. రూల్ ఆఫ్ లా పోయి, రూల్ ఆఫ్ గవర్నమెంట్ పోయి ఒక ఆయన మీద చర్య తీసుకోవాలి